ఒకసారి ఒక నాన్నగారు చావు బతుకుల్లో ఉంటుండగా తన కుమారుడిని పిలిపిస్తాడు. పిలిపించి, ఇది నా దగ్గర ఉన్న వాచ్ ఇంచుమించు 200 సంవత్సరాల క్రితము మా తాత ముత్తాతలది. ఇది నీకు ఇస్తున్నాను. ఇది అమ్ముకొని ఎంతో కొంత నువ్వు డబ్బులు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సరే నాన్న అంటారు. తెగిపోయిన వాచ్ అది. అది తీసుకెళ్ళి కొట్టులో ఇస్తాడు. ఇస్తే మొదటగా వాచ్ రిపేర్ షాప్లో ఇస్తే ఇది ఒక $20 ఉంటుందని చెప్తాను. సరే అని ఒక పాన్ షాప్కి తీసుకెళ్తా. అక్కడ ఈ వాచ్ $25 కంటే ఎక్కువ ఉండదని చెప్తా. అయితే ఇలా కాదులే అని ఈ వాచ్ని ఒక మ్యూజియంకి తీసుకెళ్తే $20,000 అంటే చాలా పెద్ద అమౌంట్. అయితే అంత వస్తుందని చెప్పినప్పుడు నిజంగా మా నాన్నగారు ఇంత విలువైంది నాకు ఇచ్చాడా అనుకుంటాడు. అలానే మన జీవితాల్లో కూడా చాలాసార్లు మన హృదయాన్ని ఇతరులకు ఇస్తూ ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారమో మనం తెలుసుకోము. వారికి వీరికి హృదయాన్ని ఇస్తాం. అయితే చాలామంది ఆ ప్రేమలో విఫలమవుతాం. బైబిల్ చెప్తుంది లవ్ నెవర్ ఫెయిల్స్ అని. కానీ చాలామంది ప్రేమలో విఫలమయ్యామంటారు. మరి మన విలువ లేని వారుగా అయిపోతాం. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతామో అది అత్యంత విలువగా మార్చగలిగిన వాడు మన ప్రభు. కాబట్టి ఈ లోక ప్రేమల కంటే శ్రేష్టమైన ప్రేమ, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమ యేసయ్య ప్రేమ. మరి చాలామంది నా ప్రాణం నువ్వు అంటారు, కానీ ఎవరు తన ప్రాణాన్ని మన కొరకు దారిపోయలేదు. కేవలం యేసు ప్రభు మట్టికే తను ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో మన కొరకు ఆ శిలువలో మరణించి చూపించారు కదండి. మరి ఈ దినాన ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ హృదయాన్ని ఎవరి చేతిలో పెడుతున్నారు? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం.